హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం పండుగలకు ప్రత్యేకంగా చేసుకునే చాలా రుచికరమైన, ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లిమ్స్ అయితే చాలా ఇష్టంగా చేసుకుంటారండి ఈ షీర్ కుర్మా. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి ఈజీ రెసిపీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనము షీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: డ్రై ఫ్రూట్సు, సన్నని సేమియాలు, అలాగే స్వీట్కి తగినంతగా పంచదార, పాలు. ఇప్పుడు ఈ సన్నని సేమ్యాలను అయితే మనము క్రష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవాలి. నేను కొంచెం బటరు, కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు వేసుకొని దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నని సేమ్యాలను వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమ్యాలు కాబట్టి మనకి కొంచెం వేగితే సరిపోతుందండి. ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం సేమ్యాలన్నీ రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే మనము పాలు పోసుకుందాము. ఒక 1/2 లీటర్ దాకా పాలు పోసుకొని ఈ సేమ్యాలన్నిటినీ బాగా ఉడికేదాకా దీంట్లో కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లోనే ఈ సేమ్యాలన్నీ బాగా మనకి ఉడికిపోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి, లేకపోతే పొంగిపోతాయి. ఇప్పుడు సేమ్యాలు అనేవి ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనము స్వీట్కి తగినంతగా పంచదార వేసుకుందాము. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం పంచదార యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్నాక దీంట్లోకి మనము 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము ఫ్లేవర్ కోసం. అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాము. ఇలా వేసుకొని అన్నీ ఒకసారి కలిసేలాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్నాక ఒక గిన్నెలో తీసుకొని గార్నిష్ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్తో. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే షీర్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.